తెలంగాణ వీరవనిత వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా పెగ్నాపూర్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మరియు ముట్రజ్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ రోజు ఐలమ్మ జయంతి సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలంగాణ మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి చిట్యాల ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటన తత్వం ఎల్లవెల్లలా ఎందరో నాయకులకు, ఉద్యమకారులకు ఆదర్శనీయమని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చాకలి చిట్యాల ఐలమ్మ ప్రత్యేక వేదికలను అధికారికంగా చేపట్టిందన్నారు. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలకు తెలుసునని, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పుకాని కానీ మన చాకలి ఐలమ్మ అని కొనియాడారు. పోరాటంలో చాకలి ఐలమ్మను చూసిన తెగువ, ప్రదర్శించిన ధైర్య సాహసాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంగా ఉన్నప్పుడు అధికారికంగా అమలు చేసిందన్నారు. భావి తరాలకు ఆ మహనీయురాలు చరిత్ర పాఠ్యాంశంగా పెట్టి గౌరవించిందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రజక సోదరులకు పెద్దపీట వేసిందన్నారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరవనిత ఐలమ్మ విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో కూడా దాదాపు మండల హెడ్ క్వార్టర్లోని కొన్ని గ్రామాల్లో చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహాలు పెట్టడం జరిగిందన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు పెద్దపీట వేసిందన్నారు. వారిని రాజకీయంగా కూడా స్థానం కల్పించిందన్నారు. ఎమ్మెల్సీ లాంటి పదవుల్లో పాటు రాష్ట్ర కమిషన్లలో బోర్డు సభ్యులను నియమించి రజకులకు అందాల్సిన అన్ని రకాల హక్కులకు కల్పించే ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్ ఉప్పలమెట్టయ్య, దుర్గాప్రసాద్, మరికంటి కనకయ్య, మల్లేశం, కిషన్ రెడ్డి, బొగ్గుల చందు, హైదర్ పటేల్, వసీం ఖాన్, మన్నే వెంకట్, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, రజక సంఘ నియోజకవర్గ అధ్యక్షులు రాచకొండ ఎల్లేష్, రామ్, గౌరీ, శ్రీధర్, మెతుకు నర్సింహులు, మెతుకు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మా గజ్వేల్ నియోజకవర్గ రజక సోదరులు నరసింహ గాని, శ్రీధర్ గారు, సాయి గారు, సత్య గారు, చాలా మంది రజక సోదరులు, మాజీ చైర్మన్ రాజమౌళి గారు, దుర్గాప్రసాద్ గారు, మన వెంకట్ గారు, సాయి గారు, అదేవిధంగా నాగరాజు, వీళ్ళందరూ చాలా మంది ఈ ఉత్సవంలో పాల్గొని సాకలి ఐలమ్మను పూర్తిగా తీసుకొని సాకలి ఐలమ్మ 135వ జయంతి వేడుకల్లో గజ్వేల్ నియోజకవర్గంలో పెగ్నాపూర్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ స్టాచ్యూ ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది. పెగ్నాపూర్లో పెట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో అంచెలంచెలుగా ప్రతి మండల హెడ్ క్వార్టర్, ప్రతి గ్రామంలో కూడా రజకుల ఉత్సవంతో ప్రతి గ్రామంలో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి మనిషిలో ఒక స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తి ఏంటంటే ఎదిరించు, పోరాడు, విజయాన్ని సాధించు. అంటే ధర్మం కోసం కొట్లాట చేయండి, ధర్మం కోసం పేద ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఆమె దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే, అంటే ఆ రోజు జమీందారులు, జాగీర్దారులు, రాజులు, నైజాం కాలం భూస్వాముల్ని ఎదిరించి నిలబడినటువంటి మహిళా శక్తి సాకలి ఐలమ్మ. అలాంటి ఐలమ్మ గారికి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారుడు ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరి స్ఫూర్తితో ఉద్యమాలు చేసిందో, ఏ నాయకులైతే చేసిందో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి రాష్ట్రంలో స్టాచ్యూలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు ఈ సాకలి జయంతి, సాకలి ఐలమ్మ గారి జయంతిని గవర్నమెంటు అంటే అఫీషియల్ డేగా ప్రకటించి ప్రభుత్వ పరంగా సాకలి ఐలమ్మ కూడా
మరి దాన్ని కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సాగర్ ఏమంటే కూడా చాలా మందికి తెలియదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకే సాగర్ ఐలమ్మ అనేటువంటి ఉద్యమరాలి పేరు బయటకు వచ్చింది. సమైక్యాంధ్రలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కన్మర్మించినటువంటి రోజు. అలాంటిది ఉద్యమ స్ఫూర్తితో సాగర్ ఐలమ్మ రావడం చాలా సంతోషం. మన నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా సాగర్ ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరం సహకరించాలని చెప్పి సందర్భంగా జై రచిక, జై రచిక.